ఆశున్నది తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే ఉండాలని నీతోనే నడవాలని నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది 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 జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. వన్స్ అగైన్ జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. మీరందరు దగ్గరకు జరిగి కూర్చోండి, కొంచెం ప్రశాంతంగా దగ్గరికి సర్దుకోండి. ఒకరి నోట్లో ఒకరు పెట్టి దగ్గండి. సిగ్గు లేదు, కొంచెం దూరం జరగండి అమ్మా. నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు. లాక్డౌన్ పెడతానంటున్నాడు బాబాయ్, మోడీ బాబాయ్ లాక్డౌన్ పెడతానంటాడులే. దూరం కూర్చోండి అమ్మా అని చెప్తుంటే భాగ్యరాజు దూరం కూర్చుందామని చెప్పి దూరంగా వెళ్తున్నారు చూడండి. అంత దూరం వద్దులే, మరీ అంత దూరం వద్దులే. స్తోత్రం. ఏం చెప్పానమ్మా? తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలిగిస్తూ పనికి మాలిన పనులు చేసుకుంటూ యవనస్తులు ఎంతమంది అండి అర్ధరాత్రి పూట వాళ్ళు సంచరిస్తున్నారు. సరే, వాళ్ళ సంగతి వదిలిపెడితే మన వరకు మనం రాత్రంతా నిద్రపోతాం. అంటే 100 సంవత్సరాలలో దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్లో 100 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు నిద్రపోతున్నాం? ఎన్ని సంవత్సరాలు అనుష? అది ఏం లేదంట అక్కాయ్. 50 సంవత్సరాలు నిద్రపోటాకే పోయింది మన జీవితం. ఇక మిగిలిందంతా 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో టీవీ దగ్గర కాలక్షేపం చేసేవాళ్ళు, గంట చేసేవాళ్ళు ఉన్నారు, 2 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు, 3 గంటలు టీవీ చూసేవాళ్ళు ఉన్నారు. కాలయాపన చేసుకునేది ఒక 10 సంవత్సరాలు తీసేద్దాం. ఆ తర్వాత ఉదయం మొదలుకొని మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రం వరకు పని చేస్తూ ఉంటారు పొలంలోకి వెళ్ళి. ఇంచుమించు ప్రతి వ్యక్తి 6 గంటలు పనిచేస్తాడు. పొద్దున పూట 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటలు పనిచేస్తాడు. 24లో 6 తీసేస్తే ఎంత ఉంటుంది? అది మనకు తెలియదు. 12 గంటలు నిద్రపోవడానికి తీసాం, ఉన్నది 12 గంటలు. ఈ 12 గంటల్లో 6 గంటలు పని చేయటానికి తీసేసాం. అంటే 25 సంవత్సరాలు పని చేయటానికి పోయింది. ప్రతి అవ్వ గుర్తుపెట్టుకోండి, 250 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం మీకు పెంచుతానని తెలియజేస్తున్నాను. లెక్కలు గుర్తురాట్లా? ప్రతి వ్యక్తి కూడా 25 సంవత్సరాల పాటు నిద్రపోతున్నాడు, పని చేసుకుంటున్నాడు. 50 సంవత్సరాల పాటు నిద్రపోతున్నాడు. ఎంత పోయింది? 75 సంవత్సరాలు పోయింది. ఇందాక ఒక 10 పక్కన పెట్టాం, ఆ 10 కూడా తీసుకొద్దాం లైన్లోకి. ఆ 10 ఎందుకు పక్కన పెట్టాం? కాలయాపన చేయటానికి. టీవీ కాడ ఇదేదో గచ్చబండ అంబేద్కర్ దగ్గర, వైఎస్ఆర్ గారి దగ్గర కూర్చోవాలిగా. అప్పుడప్పుడు ఈ స్కూల్లో కూడా కూర్చుంటారు, ఇక్కడ వీళ్ళ దగ్గర కూర్చుంటాకి. ఒక 10 సంవత్సరాలు పోయింది. కొంతమంది ఉంటారండి, ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట తంబేశ్వర అవ్వాలి. గవర్నమెంట్ జాబ్ అండి ఇది. పొద్దున పూట, మధ్యాహ్నం, లేకపోతే సాయంత్రం. పండుగ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మనిషి చచ్చిపోయినప్పుడు, బ్రతికినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు, డబ్బులు పోయినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఏదొచ్చినా తట్టుకోలేడు. కాబట్టి ముద్ర గుద్దుతూ ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా సిగ్గు శరము ఏమీ లేదు. పిల్లలు మనంత అయ్యారు, రేపో మాపో పెళ్లి చేస్తే మళ్ళీ మనవాళ్ళు కూడా పుడతారు. మనకెందుకు? యవన కాలంలో చేసినంత కాలం చేసాం, తాగినంత కాలం తాగాం, అక్కడక్కడ పడిపోయినంత కాలం పడిపోయాం. ఇక మన పిల్లలు మనకెందుకు? పెద్దోళ్ళు అయిపోయారని ఏమన్నా సెన్స్ అనేది ఉంటే నువ్వు ఆలోచన చేస్తావు. ఈరోజు ఆలోచన చేయకుండా నీ ప్రాణానికి నువ్వు బ్రతికేస్తున్నావు. నీ పిల్లలు కూడా అదే చేస్తే నీ బ్రతికేమైంది ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు యవ్వన ప్రపంచం అంతా పాడైపోయింది పూర్తిగా. చచ్చుంటే చచ్చినోడికి అది పాడి కట్టడానికి వీళ్ళకి బాటిల్ ఇస్తేనే పాడి కడతారండి. ఎంత నీచంగా తయారైంది వ్యవస్థ చూడండి. మనసు పెట్టి ఆలోచన చేయండి ప్రియులారా. అది పద్ధతి అంటారండి?
చచ్చిపోయి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకి మనమంటూ ఏదైనా సహాయం చేయాలి, అది కరెక్ట్ అండి. అక్కడికి వెళ్ళి మాకు పార్టీ ఏది, మాకు పార్టీ ఏది? ఇదే అండి ప్రభు నేర్పించింది, ఇదేనా మన సంస్కారము? ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నామో చూడండి. చచ్చిన వాడు చచ్చిపోయి బాధల్లో కనీసం పెట్టి తీసుకురావటం కూడా డబ్బులు లేక ఏ ఊర్లోకి వెళ్ళి చొంబో తెబ్బాళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటే అక్కడ అయ్యే ఖర్చు 1000 రూపాయలు అయితే వీళ్ళకి అయ్యే ఖర్చు 10,000. ఏంటి బాబు ఇదంటే? రాకపోతే అలా చేయకపోతే కుర్రోళ్ళు రారండి. అది కరెక్ట్ కాదు ప్రియ సహోదరుడా, సహోదరి. మన జీవితాలు మనమే పాడు చేసుకుంటున్నాం, భ్రష్టు పట్టించుకుంటున్నాం. తినండి, కడుపు నిండా తినండి, ఎవరేమనరు. మంచి బట్టలు కొనుక్కోండి, ఎవరేమనరు. మంచి బైక్ కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, ఉంగరాలు కొనుక్కోండి, ఆ తాడు కొనుక్కోండి, చైన్ కొనుక్కోండి, మీకు ఇష్టం వచ్చిన వస్తువు కొనుక్కోండి. ఆపదలు మిమ్మల్ని ఆదుకుంటుంది. నువ్వు తగలపెట్టే ప్రతి రూపాయి లెక్కేస్తే సంవత్సరానికి ఎంత అయిందో తెలుసా? అదే పని నీ పిల్లలు చేస్తే నీ బ్రతికేమైందో తెలుసా? నీ కుటుంబ వ్యవస్థ ఏమైపోయిందో తెలుసా? ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి నిస్సాంసరంగా నువ్వు బ్రతుకుతున్నావు. లేనప్పుడు ఎవడో దగ్గరికి వెళ్ళి చేతులు చాపి 10 రూపాయలకి, 20 రూపాయలకి, 50 రూపాయలకి వడ్డీ తెచ్చుకుని అవి కట్టలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు ఈరోజు చాలా మంది ప్రజలు. వ్యవస్థ మారాలి 24వ సంవత్సరంలో. ఎవడో అడగడం నువ్వు అనుకుంటున్నావేమో, నేనున్నా అడగడానికి, దేవుడున్నాడు నిన్ను అడగడానికి, ప్రశ్నించడానికి ఒకడు వచ్చాడు. గుర్తు పెట్టుకో, ఎవడు చూడలేదు అనుకుంటున్నావేమో, దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 24వ సంవత్సరంలో నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టు, పవిత్రంగా బ్రతుకో, నలుగురికి హెల్ప్ చేయి, సహాయం చేయి, మంచోడుగా బ్రతుకో. విగ్రహం కట్టించుకో, తప్పులేదు. మంచి చేయనటువంటి వ్యక్తులకి విగ్రహాలు ఉండయండి. నువ్వు మంచి చేయి, నీకు పాలాభిషేకం చేస్తారు. నువ్వు లేకపోయినా పలానోడు ఉన్నాడు, ఆపదంటే పరిగెత్తుకొస్తాడు. అతను జేబులో ఉన్నదంతా కూడా ఖర్చు పెడతాడు, మా కొరకే ఖర్చు పెడతాడని చరిత్రలో నీ పేరు చెప్పుకోవాలండి. పలానోడు ఉన్నాడు, పండుగ వచ్చిందంటే తాగి ఎక్కడ పడిపోతాడో తెలియదు అని మేము మోసుకురావాలి. అది నీచమైన జీవితం కాదా అండి? ఈరోజు చాలా మంది అలాంటి నీచమైనటువంటి అలవాటులకు బానిసైపోయి అర్ధరాత్రి పూట ఇంటికి రాలేక రోడ్డు ప్రక్కన పడి ప్రాణాలు విడిచే యవనస్తులు ఎంతో మంది. తను నమ్ముకున్న భార్య, తను నమ్ముకున్న పిల్లల గతి ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? నీ మట్టుకు నువ్వు కాదు, నువ్వు ఒంటరి వాడు కాదు. నీకు ఒక తల్లి ఉంది, నీకు తండ్రి ఉన్నాడు, నీకు భార్య ఉంది, నీకు పిల్లలు ఉన్నారు. నీ ఒక్కడవైతే పో, కానీ నీ చుట్టూ ఒక కుటుంబ వ్యవస్థ దేవుడు నాటాడు. వాళ్ళ కొరకైనా నువ్వు జీవించాలి, జీవితాన్ని మార్చుకోవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. జీవితాన్ని నాశనం చేసుకోవటం క్షణమే. ఆ జీవితాన్ని బాగు చేసుకోవాలంటే జీవితాంతం శ్రమ పడాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు అనుకోవచ్చు, అన్నకేం తెలియదని. నీ అందరి బయోడేటా నాకు తెలుసు, ఆ దేవుడు చూపిస్తాడు. అందుకే రోజు నేను మాట్లాడుతున్నాను. ఈ మాట ఎందుకు రాత్రి దేవుడు నాకు చెప్పాడు కాబట్టి రోజు ఈ సందర్భాన్ని మీ ముందు ఉంచుతున్నాను. తెలియదు అనుకుంటున్నారేమో, ప్రతి ఒక్కరి చరిత్ర నాకు తెలుసు. జాగ్రత్త పడమని చెప్తున్నాను. ఒక అన్నగా చెప్తున్నాను, ఒక తండ్రిగా చెప్తున్నా, ఒక సంఘ కాపరిగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్డర్ వేస్తున్నాను. నీ జీవితాన్ని కట్టుకో, తమ్ముంటే సాధించు, సంఘానికి, సమాజానికి, నీ కుటుంబానికి మేలు చేసి చూపించు. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి చాలా విలువ కలిగింది. చచ్చే తట్టు పనిచేసి, మోపులు పోసి, నాట్లేసి, పెయింట్ పని చేసి, ఆటోలు తోలి డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటే ఎంతవరకు కరెక్ట్ అండి? నువ్వు ఖర్చు పెట్టే ఖర్చు వల్ల ఒక కుటుంబం బ్రతికింది తెలుసా? వ్యర్థంగా ఖర్చు పెట్టే నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. రెండవది నీ కుటుంబము ఎంత బాధపడుతుందో. నువ్వు చేసే నీచమైన పని కొరకు నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలు, నీ భార్య ఎంత ఏడుస్తున్నారో తెలుసా నీ కొరకు? మార్చుకోవటానికి ప్రయత్నించాయి. దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మార్చుకోవటానికి ప్రయత్నించాయి. మార్చుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మార్చుకోకపోతే నీ జీవితం వినాశనములకు వెళ్ళిపోయింది. ఎవడు నీకు సహాయం చేయడు. ఒకవేళ అనుకుంటున్నావేమో, నాకు చాలా మంది ఉన్నారు, నేను ఫోన్ చేస్తే చాలా మంది వస్తారు అనుకుంటున్నావేమో.
నీ ప్రవర్తన మంచిదైతే ఊరంతా నీకు సహాయం చేస్తారు. నీ ప్రవర్తన మంచిది కాకపోతే నువ్వు కాలు జారి బైక్ స్కిడ్ అయి పడిపోయినా ఇది తాగుబోతాడు పడిపోయాడని చెప్పి నీ దగ్గరికి ఎవడు రాడు. నీకు అర్థమవుతుందా? బైక్ స్కిడ్ అయి పడిపోయావు కానీ నీ దగ్గరికి ఎవడు రాడు. ఎందుకంటే నీకు ఒక మచ్చ ఉంది. ఏమని మచ్చ? ఇది పచ్చి. ఉదయాన్నే ముఖం కడుక్కోకుండా నీచమని పనులు చేస్తాడని నీకు ఒక మచ్చ ఉంది కాబట్టి ఆ బైక్ మీద పని నిన్ను ఎవడు లేపడం తప్పదు. కాబట్టి నీ తోబుట్టులు ఎవడో లేపుతాడు నిన్ను. తెలుసా ఎందుకంటే అలాంటి నీచమైన జీవితం. రియాలిటీగా బతుకుదాం. బ్రతికిన 4 రోజులైనా ఎలా బ్రతకాలంట? హంసలాగా బ్రతకాలంటండి. రియాలిటీగా బ్రతుకుదాం. అలా బ్రతకడం కొరకే యేసయ్య నీ కొరకు నా కొరకే లోకానికి వచ్చాడండి. గొప్పోళ్ళుగా బ్రతుకుదాం, మంచి వ్యక్తులుగా బ్రతుకుదాం, ఒక కట్టుబాటు కలిగి ఉందాం, ఓ మంచి మనసు కలిగి ఉందాం. పెద్దలు ఎదిరించేవారుగా కాదండి. చాలా పల్లెలు ఉన్నాయండి, సంఘ పెద్దలు ఏం చెప్తే దానికి కట్టుబడిపోయి ఉంటారు. మన ఊరు పెద్దలు ఎట్లాంటిదంటే, మన ఊరు పద్ధతి ఎట్లాంటిదంటే పిల్లోడు మాట్లాడతాడు, పెద్దోడు మాట్లాడతాడు. ఒక కట్టుబాటు లేదు. కట్టుబాటు ఉంటే ఇట్లా రోడ్లు ఎందుకుంటాయి, ఇలా ఇల్లు ఎందుకుంటాయి, వాటర్ లెక్క ఒక్క పంపుతో మనం మంచినీళ్ళు ఎందుకు తాగాలి? ఎప్పుడైనా ఆలోచించారండి? సరైన వసతులు ఉన్నాయా? సరైన పరికరాలు ఉన్నాయా? ఏదో అలా బ్రతికేస్తున్నాం అంతే. ఒక కట్టుబాటు ఉంటే, ఒక నియమం ఉంటే, అందరూ ఒక దాటి మీదకి వస్తే ఏ వ్యక్తి ఈ ఊరిలో అడుగు పెట్టినా ఓ మేలు చేసి వెళ్తాడు. నీలోనే కట్టుబాటు లేకపోతే ఎందుకు చేస్తాడండి? మిమ్మల్ని వాడుకుని విడిచిపెట్టేస్తారంతే. అవసరాలకి, ఎలక్షన్లప్పుడు మిమ్మల్ని వాడుకుంటారు, తర్వాత విడిచిపెడతారు. కాదండి, ఓ నాయకుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేత ఒక మంచి పని చేయించుకోవాలి. ఆ మంచి పని నీకు కాదు, నీ కుటుంబానికి కాదు, ఆ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉపయోగపడేలాగా ఉండాలి. చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఒక్క సంవత్సరంలో ఇదే గ్రామం ఎలా ఉంటుందో చూడండి, అద్భుతంగా ఉంటుంది. ప్రియులారా, పిల్లలు ఆడుకుంటాకి చాలా అవస్థ పడుతున్నారు. మంచి కోర్టు వస్తుంది, క్రికెట్ పడలేదు అని చెప్తాడు. దేవుడే అంత గొప్పగా మాట్లాడుతూ వచ్చారండి. ఆయన ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు, రాత్రంతా పెనుగులాడెను అని. రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుని సముఖంలో దేవుని నుండి ఓ ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందినట్లుగా చూస్తున్నాం. ఎంత ఆశీర్వాదం అంటే, ఆ రాత్రి ఆయన చేసిన ప్రార్థన ఆయన బిడ్డల మీదకి వచ్చేది. ప్రియులారా, ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా.
అయ్యా కుర్చీలు తీసుకెళ్ళి వేయండి, ఎవరు నిలబడొద్దు. ఆ రాత్రి ఆయన చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ రాత్రి ఆయన కార్చిన కన్నీళ్లు, ఆ రాత్రి ఆయన దేవుడితో మాట్లాడిన తీరు చూస్తే అతని మీద కాదండి, అతని కుటుంబం మీదకి, అతని కుటుంబం మీద కాదండి, అతని మనవ సంతానం మీదకి, అతని మనవ సంతానం కాదండి, వంశములు దీవించబడుతూనే వచ్చాయండి. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసి ఉంటాడండి, అంత ప్రార్థన పరుడండి. ఆ రాత్రి దేవుడు అంటాడు, బాబు ఏం పేరు నీ పేరు అడిగితే, నా పేరు యాకోబయ్యా అన్నాడు. ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు ఇశ్రాయేలు, ఎందుకంటే దేవుడితో పోరాడి గెలిచిన వాడువు నీవు. ఆ మాట చెప్తుంటే ఆశ్చర్యం అండి. అతని కళ్ళంబడి కన్నీళ్లు కారిపోతా ఉన్నాయి, కన్నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఆ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా నా దేవుడు మార్చేశాడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడని దేవుని అంటే గట్టిగా కౌగిలించుకున్నాడంటండి. ఎంతలా కౌగిలించుకున్నాడంటే, నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళాలి అన్నాడండి దేవుడు. నేను విడిచిపెట్టను, నువ్వు నాతో ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నన్ను ఆశీర్వదించాలయ్యా అని అడిగాడు. అంటే అప్పటికి యాకోబు దగ్గర ఆశీర్వాదం లేదా అంటే, అప్పటికి యాకోబు దగ్గర విస్తారమైన ఆశీర్వాదం ఉందండి. గొర్రెలు, మేకలు, దుక్కుటెద్దులు, భార్యలు, దాసీలు అన్నీ ఉన్నాయి. విస్తారమైన ఆశీర్వాదం ఆయనకు ఉంది. ధనవంతుడై ఉన్నాడు. ధనాన్ని గురించి ప్రార్థన చేయలేదండి. దేని కొరకు ప్రార్థన చేస్తాడంటే, నేను ఒక భాగ్యవంతుడిగా ఉండాలి, నేను నీ కుమారుడిగా బ్రతకాలయ్యా అని ఆ రాత్రి ప్రార్థన చేస్తే, ప్రార్థన విన్నటువంటి దేవుడు అతనికి సహాయము చేయటం ప్రారంభించాడు. ప్రియ దేవుని సహోదరుడా, దేవుని కుమారుడా, ఈ మధ్యాహ్న సమయంలో నువ్వెవరైనా కావచ్చు, కానీ భారం కలిగి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి ప్రార్థన దేవుడు త్రోసివేసేవాడు కాదు. త్రోసివేయటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన న్యాయమైన దేవుడు, సత్యమైన దేవుడు, సర్వము ఎరిగినటువంటి వాడు. ఆయన నీ పట్ల కృప చూపించడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి అండి. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారండి, వెళ్ళాలి కదా అన్నట్లుగా కాదు, పండగ కదా అన్నట్లుగా కాదు, నా దేవునితో నేను మాట్లాడాలి అన్నట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని ప్రత్యక్షత నాకు కావాలి అన్నట్లుగా ప్రార్థన చేస్తే, నీ జీవితం అద్భుతముగా మార్చబడుతుంది. నీ జీవితంలో శ్రేష్టమైన ఫలాలు అనుభవిస్తావు. అదే తన జీవితంలో జరిగింది ప్రియులారా. యాకోబు జీవితంలో అదే జరిగింది. నిజముగా ప్రార్థన చేశాడు. ఎలాగో తెలుసండి, అతనితో పాటు ఉన్న అందరిని పంపించేశాడు, ఒంటరిగా నిలిచిపోయాడండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ దుఃఖకరమైన పరిస్థితిలో, వేదనకరమైన పరిస్థితిలో, బాధకరమైన పరిస్థితిలో రెండు చేతులు పైకెత్తి, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించమని ఏడ్చాడండి. ఆ ఏడుపు, ఆ అంగలార్పు దేవుడు విని యాకోబు దగ్గరికి దిగి వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు మొదటి నుంచి క్రైస్తవుడా? కాదండి. యాకోబు ఫస్ట్ నుంచి ప్రార్థన పరుడా? కాదండి. యాకోబు దేవుని ప్రణాళికలో, దేవుని సన్నిధిలో ప్రతిదినము నడిపించబడ్డా? కాదు, కాదు, కాదు. ఎప్పుడైతే ఆయన ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆ రాత్రి దర్శనం, ప్రత్యక్షత వచ్చిందో, అప్పుడు ప్రమాణం చేసి ఆ రోజు నుంచి దేవుని కృప కొరకు ఎదురు చూశాడు. నీవు, నేను, మనందరం కొన్ని సంవత్సరాల బట్టి దేవుడితో సంబంధాన్ని కలిగినటువంటి
కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. దేవునితో పెనవేసుకుని బ్రతుకుతూ ఉన్నాం. బాప్తిస్మము పొంది బైబిల్ చదువుతూ పాటలు పాడుతూ దేవుని వాక్యాన్ని వింటూ చదువుతూ కొన్ని సంవత్సరాలుగా మనం బ్రతుకుతున్నాం. అంటే యాకోబు కంటే మనకే దేవునికి మనకు ఎక్కువ సంబంధం ఉంది. కానీ ఒక్క రాత్రిలో యాకోబు దీవించబడ్డాడు. నీవెందుకు ఆశీర్వదించబట్టం లేదు? నీకెందుకు ఆశీర్వాదం రావటం లేదు? దేవుని ప్రత్యక్షత నీకెందుకు రావటం లేదు? యాకోబు నిజముగా ప్రార్థన చేశాడండి. యాకోబు తన గుండె లోతులలో ఉన్న బాధ అంతా కుమ్మరించి ప్రార్థన చేశాడు. నువ్వెలా ప్రార్థన చేస్తున్నావు తల్లి? నిజముగా మొర్రపెట్టు వారికి అతి సమీపముగా ఉన్నానని బైబిల్ సెలవిస్తుందండి. నిజంగా ప్రార్థన చేస్తే నీకు వ్యతిరేకమైంది ప్రపంచంలో ఏది లేదు. క్రైస్తవుడికి ఎదురు ఏది లేదు. నువ్వు నిజంగా ప్రార్థన చేయగలిగితే నీకు అడ్డు అయినది ప్రపంచంలో ఏది లేదు. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన కుమారుడు అయినటువంటి నీవు, ఆయన కుమార్తెవైన నీవు, నీకు వ్యతిరేకమైంది, నువ్వు చేయలేంది ప్రపంచంలో ఏది లేదు ప్రియులరా. మీరు అనుకుంటున్నారు అంబేద్కర్ గారు ఇంత ఆధిక్యత మాకు ఇచ్చారా అని. అంబేద్కర్ గారు కాదండి ఇచ్చింది, ఆయన దేవుని వాక్యాన్ని చదివాడు. ఈ చదివినటువంటి వాక్య గ్రంథముల నుంచి సత్యాన్ని తెలుసుకున్నాడు. క్రైస్తవ దేవుని పిల్లలకు దేవుడిచ్చిన భాగ్యాన్ని ప్రపంచానికి చాటు చెప్పాడు. మీరు ఈయన్ని చూస్తున్నారు, ఈయనకి చెప్పిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. ఆయన ప్రపంచానికి ఆధిక్యత ఇచ్చాడు. క్రైస్తవుడికి ఎదురు లేదు. ఏం చేయగలుగుతాడంటే క్రైస్తవుడు దేవుణ్ణి భూమి మీదకి దించే శక్తి దేవునికి ఇచ్చాడండి. ఒక్క కన్నీటి ప్రార్థనతో, ఒకే ఒక కన్నీటి ప్రార్థనతో నా దేవుడి దగ్గర దిగి వస్తాడు. ఎందుకంటే నీ కన్నీళ్ళు చూడలేడు కాబట్టి. నీ కన్నీళ్ళు చూడలేడండి. అంతెందుకండి, పురుషులు అప్పుడప్పుడు భార్యలు తిడుతూ ఉంటారు. ఒప్పుకుందాం, తిడుతూ ఉంటాం కదండి. కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు సేమ్ టైం మనం తిడతారు అనుకోండి. వాళ్ళు తిట్టిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటే మనకు కూడా బాధ అనిపించి అనవసరంగా తిట్టానే, అనవసరంగా నేను అమ్మాయిని అన్నానని చెప్పి మళ్ళీ మనమే బాధపడతాం. అంటే ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే చూసి తట్టుకోలేని హృదయాలండి మనయ్యి. ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే అయ్యో అనిపించే పరిస్థితి అండి మనకి. ఎవరో ఒక వ్యక్తి ముఖము తెలియనటువంటి వ్యక్తి మన ఇంటి ముందుకు వచ్చి అమ్మా ఆకలి అవుతుంది, కొంచెం ఆహారం ఇవ్వమ్మా అంటే మనం తినే ఆహారంలో సగము తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఇస్తామే. ఎక్కడి నుంచి వచ్చింది దయ? ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? ఎక్కడి నుంచి వచ్చింది అనురాగం? అంటే మనందరికీ తండ్రి అయిన పరలోకపు తండ్రి ఆయన గుణగణాలే మనకు వచ్చాయండి. మనం బ్రతకాలని ప్రాణాన్ని పెట్టేస్తాడండి. మనం బ్రతకాలని ప్రాణాన్ని పెట్టేస్తాడు ప్రియులరా. ఓ తల్లి తండ్రి తన బిడ్డ కొరకు, తన పిల్లల కొరకు, మాకు ఆస్తి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మాకు పొలం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, డాక్టర్ కాదండి మా పిల్లోడు బ్రతకాలి, మా అమ్మాయి బ్రతకాలని తల్లిదండ్రులు పూర్తిగా సరెండర్ అయిపోతారండి. తల్లిదండ్రులను అడుగుదాం, ఓ తల్లి, ఓ అమ్మ, ఓ నాన్న, మీకెందుకు పిల్లలంటే ఇష్టము? పరలోకపు తండ్రి తన పిల్లలంటే ఇష్టం కాబట్టి ఆయన గుణాలే మనకు వచ్చాయండి. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఎప్పుడు మన మాట వినరు, అయినా ప్రేమిస్తూనే ఉంటాం. ఎప్పుడు మనకు వ్యతిరేకంగా ఉంటుంటారు, అయినా మనం ప్రేమిస్తూనే ఉంటాం. ఎప్పుడు వాళ్ళు మనం అనుకున్నట్లు బ్రతుకురు, అయినా ప్రేమిస్తూనే ఉంటాం. ఓ ఇల్లు కట్టినా, ఓ బంగారం కొన్నా, ఒక పొలం కొన్నా, ఓ బైక్ కొన్నా పిల్లల కొరకే. ఏ చెట్టు కింద ఉంటే మనం కాలం గడిచిపోదండి. ఏ హోటల్లోకి వెళ్ళి బాబు కప్పులు కడుగుతామంటే ఇడ్లీ పెట్టి కప్పులు కడిగించడం మన చేత మన జీవితం కొనసాగిపోదా? మరి ఎందుకు ఈ పరుగులాట? ఎందుకు ఈ పొలములోకి వెళ్ళి కష్టపడతాం? ఎందుకంటే నాయన కాదు, నా వెనకమాల పిల్లలు ఉండారు, వాళ్ళకు ఒక భవిష్యత్తు కావాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచన చేస్తూ ఉంటాడు. వారికి ఒక భవిష్యత్తు కావాలని వీళ్ళు పరితపించిపోతున్నారు. ఎందుకయ్యా మీకు ఈ ఆలోచన అంటే పరలోకపు తండ్రి ఆ పాఠాన్ని మనకు నేర్పాడు కాబట్టి ఆ పిల్లల కొరకు మనం ఎంతైనా ఖర్చు పెడతాం, ఏదైనా చేస్తామండి. ఎంత ఖర్చు పెడతామంటే ఎంతైనా ఖర్చు పెట్టేస్తామండి. ఓ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నేను పెద్ద ఉద్యోగం చేస్తానని చాలా దూరం వెళ్ళాడు. ఆ వ్యక్తిని నమ్ముకుని వాళ్ళ తల్లిదండ్రులు పాపం చాలా డబ్బులు ఇచ్చి పంపించారండి. ఆ వ్యక్తి వెళ్ళి గట్టిగా ఒక నెల రోజుల నుండి మళ్ళీ తిరిగి వచ్చాడండి.
ఏమరా ఎందుకు తిరిగి వచ్చావరా అని చెప్పి తిట్టలేదండి. సర్లేయ్యా పరిస్థితి బాగోపోతే పర్వాలేదులే, వచ్చి ఇక్కడ కూర్చొని సౌండ్ సిస్టమ్ చూసుకుంటూ ఉండని చెప్పి అన్నేమల్లా. దేవునికి మహిమ కలుగును గాక. ఈసారి చూడు ఇంకా పెద్ద ఉద్యోగం చేస్తానని వెళ్ళేవాడు ఒకడే వెళ్ళకుండా ఇంకొకరిని కూడా తీసుకుని వెళ్ళాడండి. ఎట్లా వెళ్తారంటే బైక్ మీద వెళ్తా ఉన్నారు, ఆడికి వెళ్తే సెట్ అవ్వలా. అప్పుడు అరే మీరు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు అల్లా, డబ్బులు ఇచ్చి అయ్యా జాగ్రత్తగా మీరు తినండి, అరే మీరు జాబ్ చాటాకి వెళ్ళారు అక్కడే ఉండండి, మీరు ఏ పాటలు పడతారో మాకు తెలియదు, మాకు డబ్బు పంపించండి అల్లా, అరే మీకు అక్కడ బాగుపోతే ఇక్కడికే వచ్చేయండి రా. ఏ బాబు ఎందుకయ్యా మీ పిల్లలంటే ప్రేమ అంటే, మా కడుపును పుట్టిన పిల్లలు కాబట్టి మేము బ్రతుకున్నంత కాలం వాళ్ళ కడుపులో ఆకలికి ఎరగము, వాళ్ళకి ఆకలి కాకూడదు. అవసరమైతే మా కడుపు మంట, ఆ కడుపులో ఆకలి సరే వాళ్ళకి ఆకలి కాకూడదు. ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటున్నాడు. ఎందుకింత ఆప్యాయత, ఎందుకింత ఆప్యాయత అంటే పరమ తండ్రి ఆప్యాయత అండి అది. ఆయన కడుపు కట్టుకున్నాడండి, ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కాచాడు. అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని తీసుకుని వచ్చిన ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన దేవుని సైన్యము, ఏర్పరచబడిన సైన్యం అండి. ఏ సైన్యం అంటండి? పరమ తండ్రి గుణాతిశయములను ప్రచురం. ఆయన గుణాన్ని ప్రచురం చేయాలంటే తెలియాలి కదా మనకి. తెలియాలా? తెలియకుండా చెప్పేస్తామండి, తెలియకుండా చెప్తామండి, చెప్పలేం మనం. ఆయన ఏంటో మనకు తెలియాలి. ఈ మధ్య తెలంగాణలో ఒక ఆయన ఎంపికయ్యాడు సీఎంగా. ఆయన పేరు ఏంటి? రేవంత్ రెడ్డి అని పెట్టుకున్నాడా? సరేలే, అయితే రేవంత్ రెడ్డి ఈ మధ్య సీఎం అయ్యాడు. ఆయన ఎట్లా అంటాడు మనకు తెలుసా అండి? తెలుసా? తెలీదు. ఆ ఊరోళ్ళకి తెలిసింది. జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటాడు మనకు తెలుసా? తెలుసండి. 5 సంవత్సరాలను బట్టి మనం చూస్తున్నాం కాబట్టి, అమ్మఒడి, అయ్యఒడి, పిల్లఒడి అన్ని రకాల ఒడులు ఇస్తున్నాడు కాబట్టి మనకు తెలుసు. ప్రతి సంవత్సరము 250 రూపాయలు చొప్పున ప్రతి అవ్వకు పెంచుకుంటానని మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు కాబట్టి మనకు తెలుస్తుంది, లేకపోతే మనకి తెలిసేది కాదండి. దేవుడు ప్రతి అవ్వకి 5,000 సహాయం చేయునుగాక. హల్లెలూయా చెప్పండి నవ్వుతా. ప్రతి అవ్వకు 5,000 చొప్పున అందరికీ ఇస్తానని మీ పక్షముగా నేను తెలియచేస్తున్నాను. నన్ను సీఎం చేయండి, 6,000 ఇప్పిస్తా మీకు. నన్ను చేయండి చాలు, 6,000 ఇప్పిస్తా. అలాగే ప్రతి స్త్రీ ప్రశాంతంగా టికెట్ లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయుదురుగాక. అనండి. దేవునికి స్తోత్రం. ప్రతి ఇంటికి 3 కాదు 4 గ్యాస్ బండ్లు ఉచితంగా వచ్చునుగాక. ఉచితంగా ఎందుకండి? మనం కష్టపడాలి, మనం తీసుకోవాలి, కానీ ఉచితంగా మనకి ఎందుకండి? ఎంత ఉచితంగా వచ్చిద్దో అంతకి డబల్ కట్టాలి. అయినోడు కట్టాలి, కానోడు కట్టాలి అని. అర్థమైందండి? ఒక ఇంట్లో సన్నాచోడు ఒక్కడే ఉంటాడు, ఇల్లు మొత్తానికి ఇది సన్నాసి కుటుంబం వచ్చింది. ఆ ఇంట్లో ఒక్కడు మంచోడు ఉంటాడు, చాలా మంచి కుటుంబం అని అంటారు. అట్లాగే ఒక్కడికి మేలు జరిగితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయిల్ బంకులోకి వెళ్ళాలి, ఆయిల్ కొట్టించుకోవాలి, మంచినీళ్ళు కొనాలి, ఉప్పు కొనాలి, పప్పు అన్నీ పెరిగిపోతాయి. పొందేది ఒక్కడు, బాధపడేది అందరండి. అందుకే ఉచితంగా మనకొద్దు, మన కష్టార్జితమే మనం తినాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన కష్టార్జితమే మనం తినాలి. క్రీస్తునందు ప్రియులారా, ఇక మనం వాక్యములకు వెళ్ళగలిగితే, యాకోబు అంత ప్రార్థన పరుడయ్యండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందినటువంటి వాడయ్యండి, దేవుని కృపను పొందిన వాడయ్యండి. ఆ ఆశీర్వాదం తన మీదకి గాక, తన కుటుంబం మీద గాక, రేపు ఆ పరలోక రాజ్యములో కట్టబడుతున్న ఆ పరలోక పట్టణానికి పెట్టబడే పేర్లు కూడా ఈయన గోత్రముల నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడంటే మనం చెప్పొచ్చు యాకోబు ఇస్ గ్రేట్ అని చెప్పొచ్చు అండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చదవండి అమ్మ ఈ మాట. ఇప్పుడు ఎట్లనగా, కాదమ్మా కొంచెం ముందుకు వెళ్ళి, నీకు వందనాలు తండ్రి, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యమునకు నేను పాత్రును కాదయ్యా. యాకోబు అంటున్నమాట, అయ్యా ఇన్ని కార్యాలు చేశావు. ఎన్ని కార్యాలు చేశాడండి? వంశం అంతటిని ఆశీర్వదించాడండి, తన బిడ్డలందరిని ఆశీర్వదించాడు. యాకోబు ఒకసారి ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతతిని పెంచేస్తాను నేను. యాకోబు ఇసుక రేణువులు చూడు, అలా పెంచేస్తాను నిన్ను. యాకోబు తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ అన్ని ప్రాంతాల్లో నీ పిల్లలే ఉంటారు.
ఈ ఆశీర్వాదం అంతా నీకు ఇచ్చేస్తాను. లెక్క పెట్టలేరు. దేవునికి మహిమ కలుగును గాక. నీ పిల్లల్ని లెక్క పెట్టలేరు. ఈరోజు ప్రపంచపు దేశపు జనాభా ఎవరైనా లెక్కేసి చెప్పగలుగుతారా? తల్లకిందులుగా తపస్సు చేస్తారని మనం చెప్పలేమండి. ఎందుకంటే సెకండ్లో 1,00,000 మంది పుడుతున్నారు. సేమ్ టైం సెకండ్లో 1,00,000 మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారండి. అంచనా చెప్పటం ఎవరి వల్ల కాదు. అందుకనే సుమారు అని అంటాం. సుమారు 700 కోట్ల మంది, సుమారు 800 కోట్ల మంది అని చెప్తున్నామే కానీ 798,634 మంది అని చెప్పడానికి ఎవ్వడికి కుదరదు. ఎలా కుదరదు అంటే పరలోకపు తండ్రి చెప్పాడు, ఎవడు లెక్కేయలేడు నాయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు లెక్కేయలేరండి. నీవెంత సిస్టమ్ ఉపయోగించినా, ఎంత చట్టాన్ని ఉపయోగించిన తుపాకీ గొట్టాన్ని ఉపయోగించినా లెక్క చెప్పలేవు నువ్వు. ఎందుకంటే దేవుని చట్టం అది. దేవుని చట్టాన్ని ప్రపంచంలో ఎవడు తిరగరాయలేడు. దేవుడు చట్టాన్ని తిరగరాయగలుగుతాడు కానీ ఆయన చట్టాన్ని తిరగరాయగలిగేవాడు భూప్రపంచంలో పుట్టలేదు ప్రియులరా. ఎవడు లెక్కేయలేనంత విస్తారమైన ప్రజలు పుడతారని చెప్పాడు. అలాగే ప్రపంచంలో రకరకాల జాతుల వాళ్ళు, రకరకాల భాషల వాళ్ళు, రకరకాల ప్రజలు ఇక్కడ మనకు కనబడుతున్నారు. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. అమ్మా పిల్లల్ని చూడండి, ఆ చర్చిలో పెట్టి తలిపేసేయండి. మనం ఆలోచన చేద్దాం. యాకోబు అంటున్నాడు, అయ్యా నువ్విచ్చే ఈ బహుమతులు పొందడానికి నేను పాత్రుని కానయ్యా. మనం ప్రతిదానికి ఆమేన్ అంటాం. ఇది పొందడానికి నేను అర్హున్నా కాదా అని మాత్రం ఆలోచన చేయం. ఆమేన్ అన్న మాట ఉచితంగా వచ్చింది కాబట్టి ఆమేన్ అంటాం. కానీ యాకోబు ఆమేన్ అనే మాట అంటలేదు, నేను పాత్రుడను కానయ్యా. యాకోబు ఎంత ప్రార్థనపరుడు కదయ్యా. యాకోబు నిన్ను చూసి దేవుడే ఆశ్చర్యపోయాడు కదయ్యా. యాకోబు నిన్ను చూసి దేవుడు సంతోషపడుతున్నాడు కదయ్యా. మరి అపాత్రుడని చెప్తున్నావేంటి? అవునయ్యా, ఆయన ఎదుట నిలబడడానికి కూడా యోగ్యుణ్ణి కానయ్యా. తన వ్యక్తిత్వాన్ని, తన కేటగిరీని ఏ వ్యక్తి అయితే జ్ఞాపకంలో తీసుకొస్తాడో ఆ వ్యక్తే దీవించబడతాడు. మనం మాట్లాడేటప్పుడు మన కేటగిరీ ఏంటి, మన స్థితి ఏంటని ప్రతి వ్యక్తి ఆలోచన చేసుకోగలిగితే మాట్లాడాలో మాట్లాడకూడదో మనకు అర్థమైంది. చాలామంది ఏంటంటే వ్యక్తిత్వాన్ని మర్చిపోతారు, ఎక్కొచ్చిన మెట్లు మర్చిపోతారు, ఉన్న స్థితిని బట్టి మాట్లాడుతూ ఉంటారు. అది ఎప్పటికీ కరెక్ట్ కాదండి. మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో మన స్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకొని ఎంత తగ్గుంటే అంత మంచిదండి, ఎంత నిదానిస్తే అంత మంచిదేనండి. కత్తే కదని చెప్పి కోసుకుంటూ వెళ్తే పీకలని తెగిపోతాయి. కొయ్యొద్దండి, పొదును పెట్టి దాచిపెట్టుకోండి. దేనికి పనికొస్తుంది? అంటే ఆ కత్తి మీకు ప్రభుత్వం ఒక పని ఇచ్చింది. ఆ పని ఇచ్చినప్పుడు చెట్లు కొయ్యటానికి పనికి వచ్చింది. దానికే ఉపయోగించాలి. మనం ఎట్లా పడితే అలా మాట్లాడటం కరెక్ట్ కాదండి. అది మంచి పద్ధతి కాదు. కొంచెం తగ్గించుకొని చూడండి, జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. కొంచెం ఓర్పు బట్టి చూడండి, ఎంత ఓర్పుతో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుందో. కొన్ని సందర్భాల్లో ఇంచుమించుగా చిన్న చిన్న తగాదాలు వస్తాయి భార్య భర్తల మధ్య. ఆ ఇద్దరిలో ఓర్పు లేకపోతే కుటుంబం విడిపోయిద్దండి. విడిపోయిన కుటుంబాన్ని కలపాలంటే ఆ పెద్దలు తల్లకిందులు అవ్వాలండి. భార్యగా నీవు, భర్తగా నీవు కొంచెం ఓర్పు పడితే నీ కుటుంబం దీవెనకరంగమైన కుటుంబంగా మార్చబడుతుందండి. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము, శారా ఇద్దరు మనకు కనబడుతూ ఉంటారు. వారిలో ఓర్పు ఉందా లేదా? అబ్రహాము, శారా ఇద్దరున్నారు. వారిలో ఎంత ఓర్పు ఉందంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాం నీకు కొరతగా ఉన్నది నేను తీరుస్తాను, నా మాటిని నీ ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి బయలుదేరొచ్చాయి అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాము, చెప్పాక మీకు అమ్మా నువ్వేంటి పిల్లల్ని తీసుకొచ్చి చర్చిలో పెట్టి తలిపేస్తే కాసేపు ఉండిద్దమ్మాయి, పైన కరెంటు పెట్టింది. తరుణ్ బాబు ఆ పిల్లల్ని చూసి కిందకు దించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ అపాయము నీ గుడారము
అందరు కలిసి ఏ అపాయము నీ గుడారము సమీపించనీయక, మన మార్గములు అన్నిటిలో నేనేమి తోడై ఉన్నందున మహోన్నతుడా, ఓ మంచి దేవుడా, మహోన్నతుడా, ఓ మంచి దేవుడా. హల్లెలూయా. నేర్చుకోండి, కొత్త కొత్త పాటలు మీకు నేర్పిస్తూ ఉంటాను. నేర్చుకోండి. పాలకేంద్ర పాట ఒకటి నేర్పించమంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా ఇక్కడ కూర్చోపోయారు ఒకసారి. ఏ అపాయము నీ గుడారము సమీపించనీయక, ఏ అపాయము నీ గుడారము సమీపించనీయక, మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా, కృపామయుడా నీలో నా కృప. అంటే ఒక పాటని ఎట్లయినా పాడుకోవచ్చు. మీరు ఏది రాకపోతున్నాయి కనుక. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి గమనించండి. ఎక్కడున్నాం మనం? అబ్రహాము శారా వారిద్దరి మధ్య వచ్చిన సంగతి ఏంటంటే, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, శారాతో మాట్లాడా? ఎక్కువ తగ్గించు. శారాతో మాట్లాడాడు దేవుడు, శారాతో చెప్పలేదండి. అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం పడతలకి తిండికి వచ్చాడు, మూటములు సర్దే వెళ్ళిపోవాలన్నాడు. తను ఎక్కడికి అడగల. ఎంత పిచ్చి మా లోకమో, మా జగమ్మ లాంటిది అనుకుంటా. మూటములు సర్దే వెళ్ళిపోవాలన్నాడు. ఏ ఊరు వెళ్తున్నాం అని అడగల. వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమని, అది నెల్లూరు పక్కన సూళ్ళూరుపేట అని, మనం నాటు వేస్తామని అప్పుడు తెలిసింది ఆవిడికి. అలాగే ఇటు మూటములు సర్దేమన్నాడు. ఏం మాట్లాడాల, పనుల్ని ఉన్నటువంటి దుక్కుటిద్దలు మేకలు మొత్తం తీసుకొచ్చాడు, రోడ్డు మీద నిలబడ్డాడు. వచ్చి వెళ్ళి ఒక వ్యక్తి అన్నాడు, బాబు అబ్రాహం యాడికి ఎన్ని మూటములు సర్దుకు వెళ్తున్నావు అంటే, నాకు తెలీదు అన్నాడు. ఇడిగే బిచ్చబట్టిందా అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. నాకు తెలీదు అన్నాడు. ఆ పక్కన ఉండే శారమ్మక్క ఏంటి మీరు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు, అన్ని సర్దుకు వెళ్ళిపోతున్నారు ఏంటంటే, నాకేం తెలుసు, ఆ యజమానుడు ఏది చెప్తే అది చేయటమే నా బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. మా తల్లి అమ్మ నువ్వు. ఇలాంటి తల్లులు ఎవరైనా ఉన్నారా అండి? పూర్వకాలంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మా తల్లులు అది ఏం చెబితే వాళ్ళు ఏం చెబితే అదే మేము చెయ్యాలి. మా రాత అట్ట రాశాడు భగవంతుడు, ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. పూర్వకాలంలో అయితే మేమేది చెప్తే అదే కాలం. అది ఏ కాలం? పూర్వకాలం. ఇప్పుడు జనరేషన్ మారిందండి. రేపటి నుంచి టిక్కెట్ కూడా వీళ్ళకే ఫ్రీ అంట. మరి మేమేం చేయాలి? ఇంటికాడ అంట్లు తోకోవటమే, చేసేదేమి లేదు. మీరు వచ్చేతలకి బట్టలు ఉతికేస్తాం, అంట్లు తోవేస్తాం, భోజనం వండేస్తాం. మీరు ప్రశాంతంగా పట్టు చీర కట్టి బుట్ట పట్టి కొట్టుకెళ్ళి సరుకులు తీసుకుని హ్యాపీగా వచ్చేయండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ బస్సు ఆపిచ్చేస్తారు. మేమేమో ఇంటి దగ్గర అంట్లు దూవుతా కూర్చుంటాం. షర్ట్లు అంటే బాగా ఉతకమని చెబుతుంది. దేవునికి స్తోత్రం. అప్పటి కాలపులో శారాకి యజమానుడు ఏది చెబితే అది అలా చేస్తుంటే వాళ్ళు వచ్చారండి. 24 సంవత్సరాల పాటు ఎదురు చెప్పకుండా మాట్లాడకుండా కూర్చుందండి. ఏమి సహవాసం అండి! అదే మనకైతే అదే 24 సంవత్సరాల్లో 48 సార్లు కొట్టుకొని 73 సార్లు పెద్ద మనుషులో పెట్టేవాళ్ళం. ఎందుకు? ఎవరో చెప్పారంటే వీడికి మనం అనే మాట ఇదే కదా. ఇంకా పెద్ద మాట అంటారు. ఆ మాట ఇప్పుడు జీవితం పెద్ద బాగోదులే. వీడికి ఎవడో వచ్చి చెప్పాడంటే చెవులో ఆ మాటని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ ఊరేంటో మాకు తెలీదు, ఈ వల్లకాడేంటో మాకు తెలియదు, ఇక్కడ ప్రజలేంటో తెలియదు, ఇక్కడ తిండి ఏంటో తెలియదు. ఆయన ఎవరో వచ్చి గాల్లో చెప్పాడంట. ఆ గాలి మాటలని ఇదిగో ఇతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని 4 కాదండి 15 ఊర్లకి వినపడేటట్టు చెప్పేవాళ్ళం మనం.
ఆవిడ చెప్పలేదండి, యజమానుడు అడుగుజాడలో నడిచిందండి. వారిద్దరి మధ్య ఉన్న సహవాసం అన్యోన్య సహవాసం అండి. 24వ సంవత్సరములు దేవుని దూతలు అక్కడికి వస్తే పరిగెత్తుకుంటూ పోయి శారతో చెప్తున్నాడు, శారమా త్వరగా 3 మానికలు పిండి అప్పములు చేయమని చెప్తే మారు మాట మాట్లాడలేదండి. మనమైతే ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, మీ వాళ్ళ మా వాళ్ళ, మా వాళ్ళు అయితే నాటుకోళ్ళు, మీ వాళ్ళు అయితే కోడిగుడ్డు. దేవునికి స్తోత్రం. అది కూడా ఎట్టా వండినట్టుగా వండేస్తారండి. అదే అమ్మా నాన్న వస్తే మనోళ్ళు వస్తే ఎంత నీట్గా చక్కగా వండి ప్రేమతో పెడతారండి. మనందరికి అలవాట్లు ఇలాంటివన్నీ వాస్తవాలేలే. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పుకోవచ్చులే, మన జీవితాల్లో జరిగాయి. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ మధ్యలో ఉండాడే అటు చెప్పలేక ఇటు చెప్పలేక సమర్థించలేక జుట్టు బీక్కుని ఈ బాధ తట్టుకోలేక వెళ్ళి కనగల్ల కూర్చుంటాడు. అంటే ఎక్కడికో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకని ఈవిడేం సరిగా వండి పెట్టదు, వాళ్ళేం పొమ్మని చెప్పలేడు. ఇటు అమ్మ నాన్నకి చెప్పుకోలేక భార్యకి చెప్పుకోలేక ఏం చేయాలి అర్థం కాక కాలుని పిల్లలాగా తిరిగి 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 ఈ బాధ తట్టుకోలేక వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి సాయంత్రానికి ఎట్టొస్తాడు కూడా తెలియదండి. అందుకనే ఆల్రెడీస్ మీరేం చేస్తారంటే ఎవరు వచ్చినా మీ సహోదరులుగా ప్రేమించి భావించి వాళ్ళ కడుపు నిండా ఫుడ్ పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తే మారు మాట మాట్లాడకుండా 3 మానికల పిండి అప్పములు చేసేది పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఓ కొవ్విన దూడను తీసుకొచ్చాడు, వధించాడు, మాంసాన్ని చేశాడు. వాళ్ళ ముందు చేతులు కట్టుకుని అయ్యలారా, ఎంత వినయమండి. అప్పటికి 99 సంవత్సరాల వయసు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విడిపోలేదు వాళ్ళు, పోట్లాడుకోవట్లేదు వాళ్ళు, తగాద పడలేదు వాళ్ళండి. యజమానుడి కోసం భార్య కోసం యజమానుడు, వాళ్ళిద్దరు కలిసి బ్రతికారండి. 99 సంవత్సరాల వయసులో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎద్దును వధించి తీసుకొచ్చి కొవ్విన దూడతో మాంసాన్ని తీసుకొచ్చి అయ్యా కొంచెం అల్పాహారాన్ని తినండి అయ్యా అన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే కొవ్విన దూడ అంటే సుమారు 20 కేజీలు ఉండిద్దని నేను అనుకుంటున్నా. ఉండిద్దా? అసలు అది ఎట్టడదో మాకు తెలియదు అనుకోండి. దూడ అంటే ఒక గేదె ఉంటే దానికి పుట్టే పిల్లే దూడ అంటారు దాన్ని. అప్పుడప్పుడు దాన్ని కోసుకొని తింటుంటారు. సుమారు 20 కేజీలు ఉంటుంది. 20 కేజీల మాంసాన్ని తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురు ముందు పెట్టి ఈ చిన్న అల్పాహారం అంటే 2 ఇడ్లీ తిని పెట్టయ్యా అన్నట్టు మాట్లాడారండి. అలా అది తిని అబ్రహాం వచ్చే సంవత్సరం ఇదే టయానికి మీ కౌగిటిలో మగబెట్టి 2వ ప్రమాణం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ప్రమాణం లేదు, నెరవేరలేదు. 2వ ప్రమాణం చేస్తుంటే ఆశ్చర్యపోయాడు. మా వయసు ఉడికిపోయింది, ఇప్పుడు మాకు పిల్లలు పుట్టడం ఏంటి అనుకున్నారు, కానీ నిరీక్షణ కృంగిపోలేదు. వచ్చే సంవత్సరం ఇదే నాటికి ఒక కుమారుడు పుట్టాడు. ఆయన ప్రపంచ నాయకుడు, ప్రపంచ చక్రవర్తి, ప్రపంచాన్ని ఏలే వ్యక్తిగా నా దేవుడు మార్చాడు. అతని వంశములో నుంచి ఈరోజు నీవు నేను మనందరం రాగలిగా ఆ కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఓర్పు, ఎంత సహనం అండి. అదే ఓర్పు ప్రతి కుటుంబంలో, అదే ప్రేమ ప్రతి కుటుంబంలో ఉంచి చూడండి ప్రియులారా. నీ భర్త తప్పు చేస్తున్నాడా? పర్వాలేదు, క్షమించు. నీ భార్య తప్పు చేస్తుందా? పర్వాలేదు, క్షమించు. రోషముగా కోపంతో మాట్లాడుతుందా? పర్వాలేదు, క్షమించు. ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతాడు. క్షమించడం అలవాటు చేసుకుంటే, నువ్వు క్షమించకుండా ఎదురు మాట్లాడే కొందికి వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. పర్వాలేదండి, యేసయ్య నిన్ను ఎలా క్షమించాడు, నువ్వు కూడా అలా క్షమించుడు. వాళ్ళు కోపడుతున్నారా? పర్వాలేదండి, నవ్వుతూ సమాధానం చెప్పు. వాళ్ళు కొడుతున్నారా? పర్వాలేదండి, దెబ్బలు తినండి. ఎంత ఓర్పుతో నువ్వు ఉంటావో వాళ్ళకి తెలియకుండానే పశ్చాత్తాపము కలుగుతుంది ప్రియులారా. ఓ వ్యక్తిని అన్యం పుణ్యం తెలియకుండా మనం కొట్టామనుకోండి, మనకు తెలియకుండానే మనిషి అనే ప్రతి వ్యక్తికి పశ్చాత్తాపం కలిగిద్ది. అరే అనవసరం కొట్టానే అనుకుంటాడు. ఒకసారి ఓర్పుతో, ప్రేమతో నీ భర్తను క్షమించు చూడు, నీ భార్యను క్షమించుడు, జీవితం అద్భుతంగా ఉంటుంది. అలా కాదని గొడవపడి, తగాదపడి, విడిపోయి ఇంకా ఏదేదో చేస్తే నీకు పిల్లలున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? నీ కొరకు కాదు, నీ పిల్లల కొరకు బ్రతకాలి తల్లి. నీ భర్త కొరకు కాదు, నీ కొరకు కాదు, నీ పిల్లల కొరకు బ్రతకాలి. నువ్వు లేకపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి? ఎలా బ్రతుకుతారో? అమ్మ 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 అని కలవరించి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఆ స్థితి పిల్లలకు రానియొద్దు. పిల్లలు బాగా బ్రతకాలి. వాళ్ళ కోసం మనం బ్రతికేద్దాం. కొంచెం కష్టమైన ఓర్చుకుందాం. యేసయ్య బ్రతికాడా? బ్రతకటం కాదండి, తన ప్రాణాన్ని పెట్టాడు. మనం బ్రతకాలని తన ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు ప్రాణం పెట్టమంటలేదు,
కొంచెం ఓర్పుతో బ్రతికి చూడు ఎంత బాగుంటుందో జీవితం. యాకోబు బ్రతికాడండి. ఎప్పుడో తెలుసా? చెప్తాను, ఆ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. యాకోబు తిన్నగా ఎక్కడికి రావాలంటే, ఎక్కడైతే దేవుని దర్శనం వచ్చిందో అక్కడికి రావాలి యాకోబు. కానీ అక్కడికి రాలేదు. మొన్న 22వ తారీఖు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నక్షత్రాన్ని చూశారు ఫస్ట్ జ్ఞానులు. ఎవరు? ఏ జ్ఞానులు వాళ్ళు? ఏ జ్ఞానులు? లలితమ్మక్క, ఏ జ్ఞానులు వాళ్ళు? వెనక వాళ్ళు ఉన్న జ్ఞానులు అంట. నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూసిన వెంటనే గ్రంథాలు పరిశోధన చేశారు. నక్షత్రాన్ని చూసి గ్రంథాలను పరిశోధిస్తే లోకరక్షకుడు అయిన మెస్సయ్య ఫలానా ప్రాంతంలో పుడతాడని వాళ్ళకి అర్థమైంది. నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారండి. వచ్చినంత దూరం వచ్చి నక్షత్రాన్ని ప్రక్కన పెట్టి ఆ తర్వాత తిన్నగా రాజు ఇంట్లో ఉంటాడు కదా అని ఎక్కడికి పోయారంటే హేరోదు రాజు దగ్గరికి పోయారండి. హేరోదుతో మాట్లాడారు. ఆయనకి అర్థం కాలేదు. మళ్ళా బయటకు వచ్చి అలా వెతుకుతూ ఉన్నారండి. వెతుకుతూ ఉంటే ఆ నక్షత్రం వాళ్ళకి కంటబడింది. వాళ్ళు చూడగానే అత్యానందభరితులైరి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అప్పటి వరకు నిస్సహాయం. అయ్యో, ఇప్పుడు మనకు దారి చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? అంత దూరం ప్రయాణం చేసి వచ్చామే, ఇప్పుడు ఆ నక్షత్రాన్ని పోగొట్టుకున్నాం, వీడు చూస్తేనే వీడికి తెలియదు అంటున్నాడు, ఎట్లా అని చెప్పి వాళ్ళు ఒక భయంకరమైన బాధలు ఉన్నారని బయటకు వచ్చిన చూసిన వెంటనే నక్షత్రం కనబడితే ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది. ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటండి? బెత్లెహేములో యేసు ప్రభువుని చూడగలిగారు. ఇప్పుడు యాకోబుతో దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, ఒక దర్శనం ఇచ్చాడు. నేను వచ్చేటప్పుడు ఇక్కడ మందిరాన్ని కడతానన్నాడు. ఈ తిన్నగా ఎక్కడికి పోవాలి? ఎక్కడైతే ప్రత్యక్షత వచ్చిందో ఆ స్థలానికి వెళ్ళాలి. ఈయన అక్కడికి పోలా. అక్కడికి పోకుండా మార్గాన్ని మళ్ళాడు. బైబిల్ చెప్తుంది, మార్గము మళ్ళిన వ్యక్తికి శ్రమ. ఆయనకి శ్రమకు తెచ్చుకున్నాడండి. వెళ్ళి వచ్చేవాడు తిన్నగా రాక పక్కనున్న ఒక పల్లెటూరులోకి వెళ్ళాడు. కొంచెం 2 రోజులు ఉందాంలే అని. తిన్నగా వచ్చినట్లయితే పరిస్థితి తారుమారేది కాదు. ప్రక్కనున్న ఒక పల్లెటూరులోకి వెళ్ళాడు. వాడు ఒక గుడారం వేసుకున్నాడు. ఆ గుడారంలో కూర్చున్నాడు. ఆ కొన్నటువంటి కొడుకులందరూ కూడా గొర్రెలు కాచుకుంటాకు వెళ్ళిపోయారండి. వీళ్ళందరూ తలకు దిక్కు వెళ్ళిపోయారండి. ఆ ఆడపిల్ల ఉంది, తన పేరు దీనా. తను ఏం చేస్తుందంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టుకుని కడుగుతూ ఉంది, తోముతూ ఉంది. ఇంతలోకి రాజు యొక్క కుమారుడు ఆ ప్రాంతాన్ని చూసుకుంటూ వచ్చాడు. ఇంతలోకి ఈ అమ్మాయి అతని కళ్ళలో పడింది. చూడటానికి చాలా బాగుంది, మంచి పిల్లగా ఉంది కదా అని చెప్పి, అప్పటి కాలపు రాజులకు ఏ హద్దు లేదండి, తను ఏదైనా చేసుకోవచ్చు కాబట్టి రాజు ఆయన. అందుకనే తనను తీసుకెళ్ళాడు, పాడు చేశాడు, అనుభవించిన తర్వాత తనకు పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో, ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు, ఇక్కడ బ్రతుకుతున్నారు వీళ్ళు, ఇక్కడ బ్రతుకుతుంటే నేనేంటి ఇలా చేశాను, తప్పు కదా అని పశ్చాత్తాపం కలిగి, బాధ కలిగి విషయాన్ని తీసుకెళ్ళి తండ్రితో చెప్పాడు. నాన్న, ఇలా జరిగింది, నాది పొరపాటు అయింది, కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్దాం, అవసరమైతే అమ్మాయిని వివాహం చేసుకుంటాను, ఆ అమ్మాయికి మాత్రం అన్యాయం చేయను, పద వెళదామంటే ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది పెద్దలు తీసుకొని ఈ తండ్రి కొడుకులు బయలుదేరి తిన్నగా యాకోబు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, చిత్తము, మేము పలానా ప్రాంతపు రాజుని, నా కుమారుడు వీడు ఇలా చేశాడయ్యా, మాది తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి. అలాని మీకు అన్యాయం చేయడానికి మేము రాలేదు, మీతో వియ్యమందడానికి వచ్చాం, మేము చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి వచ్చాం, దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగితే, అప్పుడు యాకోబు ఏమన్నాడంటే ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అనగా ఇశ్రాయేలీలలో కొంతమంది పెద్దలుగా ఉన్నటువంటి తమ కుమారులను విచారించాడు. వాళ్ళు అంటున్నారు, అయ్యా, మనకి సున్నతి అనే ఒక పదం ఉంది కదా, సున్నతి చేయకపోతే మనం వియ్యమందుకోవడానికి అవకాశం లేదు కదా అని తర్కించుకున్న తర్వాత యాకోబు అంటున్నాడు రాజుతో, అయ్యా, దయచేసి మమ్మల్ని గమనించండి, మాకు మా ఇశ్రాయేలీలకు సున్నతి అనే ఒక కార్యక్రమం ఉన్నదయ్యా, ఆ పని చేయకపోతే మేము పిల్లనివ్వడానికి, లేకపోతే మీ కుమారుని మా అల్లుడుగా చేసుకోవడానికి మాకు రూల్స్ లేవు, కాబట్టి మీరు సున్నతి చేసుకోగలిగితే మనం ఈ వందుకుంటాకు అవకాశం ఉన్నది అని చెప్పినప్పుడు వీళ్ళు ప్రక్కకు వచ్చారండి. ఎవరు? రాజుకుమారుడు, రాజుతో వచ్చిన పక్కకు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రక్కకు వచ్చారు. మనం అప్పుడప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడు తగాదు పోయినప్పుడు, అప్పుడప్పుడు సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు తిన్నగా మాట్లాడడం, ఏదో ఉన్నట్టుగా పక్కకు వస్తాం, నలుగురు గుసగుస మాట్లాడుకుంటాం, ఓకే మళ్ళీ వెళ్తాం, లైన్లోకి వెళ్తాం, అటు చేసేద్దాం చెప్తాం. అది గమనించిన డాక్టర్స్ కూడా, బాబు మీతో మాట్లాడాలి, లోపలికి రండి అంటాడు. లోపలికి మనం పడతా లగితా పరిగెత్తుకెళ్తాం, మనకి చెమటలు పట్టేస్తాయి. అప్పటికి అది ఏ సూర్యమే, అప్పటికి చెమటలు పట్టిద్ది. ఎందుకని? మనకున్న పేషెంట్ని చూసుకుని మనకు చెమటలు పట్టిద్ది. ఆ చెమటలు చూసి అప్పుడు మొదలు పెడతాడు, పరిస్థితి మామూలుగా లేదు, అందుకే లోపలికి తీసుకొచ్చా. మరి ఏం చేయాలి? చేసేది ఏమి లేదు.
నా ప్రయత్నం నేను చేస్తా, మీరు ఏం లేదు గడ్డి దూసినట్టు దూస్తానండి, నా ప్రయత్నం నేను చేస్తాను అంతే అంటాడు. ఎంత ఖర్చు అయింది అదైతే చెప్పలేను, కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాన్ని కాపాడతా. అయ్యా కావాల్సింది అదేనయ్యా, ఎంత డబ్బులు అయిపోయినా పర్లేదు అయ్యా, మా ప్రాణం కాబట్టి. అది మనం ఏడు చేస్తూ ఉంటాం. మన ఏడుపు నుంచి వస్తాడు, ఎక్కే అంటాడు అంతే. సిస్టర్ని పిలుస్తాడు, అడ్డమైన టెస్టులు ఏమేమి ఉండవు మన దగ్గర అంటాడు, మొత్తం ఉండి సార్ మొత్తం ఇచ్చేయండి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక వాడొస్తాడు, వీడొస్తాడు, గుడ్డోడు వస్తాడు, నడ్డోడు వస్తాడు, ప్రతి ఒక్కడొస్తాడు, పొడుతోడు లాగుతాడు. అసలే రక్తం లేదురా బాబు అంటే పొడుతూ లాగటమే. ఒక రక్తం అందరికి పనికిరాదా? పనికిరాదండి. వాడుకోక పోటు, ఈడుకో పోటు, పొడిచిన వాళ్ళు పొడిచినట్టు. అట్ట పొడిచే కంటే కత్తి తెచ్చి పొడితే చచ్చిపోతాంగా. అట్ట పొడరండి, వీడికి రక్తం లేదంట. వీడికి పొడిచినప్పుడు పొద్దున పూట సాయంత్రం పొడిచటం అండి. పొడిచేవాళ్ళు ఎంత తీసుకుంటారా? అలా తాగుతారా? తాగి చచ్చేవాళ్ళుగా తీసుకెళ్ళి మళ్ళీ కొంచెం తీసుకుని దాన్ని తీసుకెళ్ళి ఈ నర్సులందరికీ వాళ్ళ నోట్లో పంచదార బొయ్య. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం తీసుకెళ్తే సరిపోతుందండి. ఎంత బాగా తీసుకుంటారు, ఎందుకంటే ఈ మెంటల్ మంతకి అర్థం కాదు. ఒకటి పని చేయబోతే మళ్ళీ పుడతారంట. అంటే కొంచెం శాంపుల్ తీసుకుంటారు. అది కనుక సక్సెస్ అవ్వబోతే, ఈ మంద చెవులో ఫోన్ కదా, సరిగ్గా చేర్చావరు కదా పని. ఒక రిపోర్ట్ మార్చి ఒక పాత బ్యాచ్ అండి. దానికోసం మనం ఎంత బాగా తీసుకుంటారు. చక్కగా వర్క్ చేస్తే ఎంతైనా చాలండి. అర్థమైందా? ఎంతైనా చాలు. ఎంత తీసుకోరండి, ఎంత బాగా తీసుకుంటారు. అసలే వాడి దగ్గర రక్తం లేకపోతే లాగిందే లాగుతా మొత్తం తీసుకుంటారండి. పైపెచ్చు బ్లడ్ తక్కువగా ఉంది, మీ వాళ్ళు ఎవరుంటే పిలిపించండి. నువ్వు దీపోతే జరిపోయేదిగా. నువ్వు తీసుకున్నావు పొద్దున పడి సాయంత్రం తీసుకుంటానే ఉన్నావండి. ఈ మాయగాళ్ళు ఎట్లా తయారయ్యారండి. ఇప్పుడు రాజుతో పాటు వచ్చిన కొడుకు, ఆ సంఘ పెద్దలు అనుకుందాం, పోనీ ఊరు పెద్దలు పక్కకు వచ్చి సున్నతి చేయాలంటే ఏంటి పరిస్థితి అంటే, మన పట్ల అన్యాయం చేసాము, అది తెలియకపోతే ఎట్టగొట్ట మన దాన్ని మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు తెలిసింది కాబట్టి వాళ్ళు మనల్ని ఏం చేస్తారో, కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా మనం ఒప్పుకోవాల్సిందే. సరే పదండి బాబు మేము సున్నతి చేయించుకుంటాం. ఒప్పుకోకపోతే తాట లేచింది ఆడంతే. ఎందుకంటే తప్పు జరిగిపోయింది, తలకాయలు తీసేస్తారు అక్కడ. కాబట్టి కుదరదు అక్కడ. అజానుభావులు లాంటి 12 మంది కొడుకులు అక్కడ కూర్చున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు 12 మంది ఉన్నారండి. వాళ్ళకి దాసదాసీలు ఉన్నారండి, మామూలు వాళ్ళు కాదండి. ఏదైనా తేడా వచ్చిందా అయిపోయింది. కాబట్టి బాబు మేము సున్నతి చేర్చుకుంటాం రెడీ అన్నారండి. సున్నతి చేయించుకుంటాం, పలానా రోజు వెళ్ళిపోయారండి, సున్నతి చేయించేసుకున్నారండి. ఇక 2 వ్యక్తులు చూశారండి ఆ సంగతిని. ఎవరో కాదండి, యాకోబు యొక్క 2వ 3వ కుమారులు. వాళ్ళు పక్కకు వచ్చి ఒక గోని పుట్ట వేశారు. ఏమన్నారంటే, మన చెల్లికి అన్యాయం జరిగింది. బయలుదేరారండి, న్యాయం తెచ్చే న్యాయకర్తలండి. ఇలా మన చెల్లికి అన్యాయం జరిగింది. ఊరంతా ఒకదారండి. ఎవడో ఒకడు ఉంటాడు ఊళ్ళో, ఎవడో ఒకడు ఉంటాడండి. అందరూ ఒక దారిని పోతుంటే అసలు అలా జరగడం దేనికి అని అడ్డం వచ్చి నిలబడేవాడు ఎవడో ఒకడు ఉంటాడండి. ఇట్లాగే ఈ 12 మందిలో 10 మంది ఓకే అన్నారు. యాకోబు ఓకే అన్నాడు. యాకోబు భార్యలు దాసులు అందరూ ఓకే అన్నారండి. ఈ 2కు పుట్టింది పక్కకు వచ్చి, మన చెల్లికి అన్యాయం జరిగింది, ఇలా జరగటానికి ఏం లేదు, మనం ప్రతీకారం చేయాలి. ఏం చేద్దామని ఆ 2 కొడుకులు, అతని దగ్గర ఉండే పని వాళ్ళు, వీళ్ళందరూ తీసుకొని సున్నతి చేయబడిన రాత్రి ఆ ఊరిలోకి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న ప్రతి మగవాణ్ణి చంపేశారండి. ఎద్దులు ఆ కింద ఉన్నటువంటి గుదిగాల నరాలు నరికేశారు. ఆ ఎద్దుల మీద వాళ్ళు తిరిగి వాళ్ళ దగ్గరికి చేరుకోకుండా ఊరంతా వలకాడు చేసి వచ్చేసారండి. అప్పుడు యాకోబు కొన్ని రోజుల పాటు నిద్రపోకుండా బిడ్డల కొరకు తన ప్రాణాన్ని అడ్డుపెట్టాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఓ తండ్రి పిల్లల కొరకు ఎంత పరితపించిపోతాడో ఆ మాట మీకు జ్ఞాపకం చేయటం కోసం చెప్పాను. ఓ తండ్రి ఎంత పరితపించిపోవాలంటే, పరలోకపు తండ్రి నీ కొరకు ఎంత పరితపించిపోయాడో, కన్న తండ్రిగా నీ పిల్లల కోసం నువ్వు కూడా సేమ్ టైం పరితపించిపోవాలి. హల్లెలూయా. ఇట్లాంటి టైంలో కొంతమంది డౌట్ వచ్చింది, అన్న మా వాడు ప్రార్థనకు రావట్లేదు, వాడిని క్షమించవచ్చా? క్షమించకూడదు. దేవుని విషయంలో క్షమించండి, బుద్ధి చెప్పండి, దేవుని సన్నిధికి నడిపించండి, ప్రార్థన నేర్పించండి, బైబిల్ కొనిపించండి. దేవుని సన్నిధిలో ఇన్స్ట్రుమెంట్ వాయిస్తా అంటే వారికి కొనిపెట్టండి. అప్పులు చేయండి, పర్వాలేదు. కానీ లోకానుసారంగా విచ్చలవిడిగా వాళ్ళు తిరుగుతున్నారంటే వాళ్ళని గద్దించాలి, శిక్షించాలి. ఒకవేళ అలాగూ చేయకపోతే ఏలీ కుటుంబం మీదకి వచ్చిన శిక్ష మన కుటుంబం మీద కూడా వచ్చింది. జాగ్రత్త. క్షమించమన్నాను కదా, ప్రతి అడ్డమని గాడిద క్షమించమని కాదు. నీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? మందిరానికి వచ్చేది చూస్తున్నావు, వాక్యం వింటున్నారా? ఎక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? ఆలోచన చేయి, అబ్జర్వ్ చేయి. ఇప్పుడు లేనిది తర్వాత రాదు.
ఇప్పుడే వాళ్ళని క్రమమైన పద్ధతిలో పెట్టండి. ఇక్కడ వాక్యం వింటున్న కొంతమంది యవనస్తులు మందిరానికి వస్తారు, కుర్చీలో కూర్చుంటారు, వచ్చి ఫోన్ చూసుకుంటూ ఉంటారు. వాక్యం ఎట్టిపోయిద్దో తెలియదండి. ఎందుకు వచ్చావు? వాక్యాన్ని వినటానికి, దేవుని గురించి పాఠాలు నేర్చుకోవటానికి. ఫోన్తో పన్నెండు నీకు. ఆ ఫోన్ నీ జీవితాన్ని నాశనం చేసేది. జాగ్రత్త. దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇద్దాం. కొంతమంది గొప్పోళ్ళు ఉంటారండి, వాక్యం చెప్పేటప్పుడు పాటలు నేర్చుకుంటుంటారండి. మహానుభావులు అండి, వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కొంత సమయం పాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లో చాట్ చేస్తూ ఉంటారు, ఎవరితో మాట్లాడుతుంటారు. ఎందుకు నీకు భక్తి? ఎవడు చేయమన్నాడు? ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఆచారం కోసమో అలవాటు కోసమో దేని కొరకు కాదండి. భగవంతుడు నాకు కావాలి, భగవంతుని యొక్క ప్రత్యక్షత నాకు కావాలి, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నాకు కావాలి అని నువ్వు రావాలి. నేను పిలిస్తేనో ఎవడో పిలిస్తే రావటం కాదండి. దేవుణ్ణి కావాలి కాబట్టి ఆ పుణ్యక్షేత్రంలో, ధర్మక్షేత్రంలో నీవు కూడా ఒక వ్యక్తి కావాలి కాబట్టి రావాలి. దాని కొరకే భక్తి చేయాలి, దాని కొరకే ఉపవాసం ఉండాలి. ఎవరి కోసమో భక్తి చేయొద్దండి. దేవుని సన్నిధికి మనం నడిపించబడాలి. యాకోబు తన పిల్లల కొరకండి అన్నపానములు మానుకున్నాడంటండి. నిద్రపోలేదు. రాత్రిపూట వాళ్ళందరూ పడుకుంటే గుడారము బయట ఒక కర్ర తీసుకొని మంచులో కూర్చున్నాడు. యాకోబు దగ్గరికి వెళ్దాం. యాకోబు, రాత్రి అయింది కదా, పడుకోకుండా ఎందుకు ఇలా కాపలా కాస్తున్నావయ్యా అంటే, మా పిల్లలు వెళ్ళి ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ చంపేసి వచ్చారయ్యా. వాళ్ళ తరపున ఎవడొకడు చుట్టం ఉంటాడుగా, ఆ పక్క దేశంలో ఎవడొకడు బంధం ఉంటాడుగా. ఈ వార్త తెలిస్తే ఒక ఊరికి అన్యాయం జరిగిందంటే పక్క ఊరు ఊరుకుంటారండి? ఊరుకోరు వెళ్ళిపోతారండి. ఆ రాజ్యంతో వచ్చి నా కొడుకులను ఎక్కడ హతమారుస్తారో అని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటం కొరకు ఈ రాత్రిపూట నిద్ర లేకుండా ఇక్కడ కూర్చున్నాను. హల్లెలూయా. పిల్లల ప్రాణాలు కాపాడుకోవటం కొరకు అన్నపానాలు మానేస్తాడండి యాకోబు. అంత గొప్పోడండి, అంత మంచోడండి, అంత నెంబర్1 అటువంటి వ్యక్తి కూడా అంటాడు, అయ్యా నేను నీతో మాట్లాడటానికి నేను ఏ పాటివాడిని అయ్యా. ఆయన అర్హత జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఎంత మంచి వ్యక్తిని కాదయ్యా, ఏదో నీ దయ వల్ల బ్రతుకుతున్నానయ్యా, నీ కృప వల్ల నేను బ్రతుకుతున్నానయ్యా, నేనేంటయ్యా నీతో మాట్లాడటం ఏంటయ్యా అని చెప్పి ఎంతగా తగ్గించుకున్నాడు. అందుకని ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు. ప్రియులారా, నీవైనా నేనైనా మనందరము నోరుంది కదని మాట్లాడటం కాదండి. ఏ రోజు నోరుందో మాట్లాడతావు, ఒకరోజు నీకు బలహీనమైపోతావు, మాట్లాడలేవు. నీ పైన పెత్తనం చేసేవాళ్ళు వస్తారు, అనగా నీ కోళ్ళే నీ మీద మాట్లాడుతుంది, నీ పిల్లలే నీ మీద మాట్లాడతారు, మీ అనుకున్న వాళ్ళే నీ మీద మాట్లాడతారు. అందుకనే మన నోరు మన కంట్రోల్లో ఉంటే మనం బ్రతికినంత కాలం మనతో ఎవ్వరూ తగాదపడరండి. నీ నోటి మాటలు తక్కువగా ఉండాలి. మంచి మాటలు పలకటం కోసం ప్రయాసపడండి. కొన్ని గొడవలు తెచ్చుకోవద్దు. పరిస్థితులు బాగాలేదు, ప్రేమతో బ్రతుకుదాం, ప్రేమిద్దాం, అందరూ ప్రేమ కలిగి ఉందాం. ప్రేమతో జయించవచ్చు దేన్నైనా. ప్రేమతో అడగండి, ఎవరైనా ఏదైనా మనకి ఇస్తారండి. ఆకలి అవుతుందమ్మా అంటే ఆ మాటకి చచ్చిపోతారండి. ఆకలి అవుతుంది అనబెట్టమంటే ఏందిరా నీకు పెట్టేది అన్నట్టు చూస్తారు. అమ్మా ఆకలి అవుతుందమ్మా. యేసు ప్రభు యెరూషలేము కుమార్తెల దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు, కొట్టించింది మీరేగా అన్నాడా? అనలేదండి. అమ్మలారా నా కొరకు ఏడవకండి అమ్మా, మీ పిల్లల కోసం ఏడవండి అమ్మా. మీ కొరకు ఎంత ఆప్యాయత అండి, ఎంత అనురాగం అండి. చచ్చిపోతూ ఇంకా కొద్ది క్షణాల్లో ప్రాణాలు పోతున్నప్పటికి కూడా ఆయనలో అంత ఓర్ప, ఆయనలో అంత ప్రేమ. ఆయన ఇంకా మన గురించి ఆలోచన చేస్తున్నాడా అంటే, నీ గురించి ఆలోచన చేస్తున్నాడంటే నిజంగా నిన్ను ఎంత ప్రేమించాడండి. కొద్ది క్షణాల్లో చచ్చిపోతున్నప్పుడు కూడా నీ చివరి కోరిక ఏంటయ్యా అని ఉరి తీసే వ్యక్తిని అడిగితే, ఆ ఉరి తీయబడేటువంటి వ్యక్తి ఏదేదో కోరుకుంటాడు. ప్రభు ఉరి తీయబడుతున్నటువంటి ఆ క్షణములో, చంపబడుతున్న క్షణములో కూడా తండ్రి తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు, చివరి మాటలు మాట్లాడాడండి, చివరి పలుకులు పలికాడండి. అంటే మరణ వాంగ్మూలములో తన సైన్యము, తన ప్రజలు అనబడుతున్న వాళ్ళు బ్రతకాలని కోరుకున్నాడండి. చివరి మాటలు మాట్లాడుతూ ఆ ప్రాణము, ఆ హృదయము, ఆ ఆత్మ నీ కొరకు నా కొరకు పరితపించిపోయి కొట్టుకొని దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఎంత భారం ఉందండి అతనిలో,
ఈ లోకమంతా విడిచిపెట్టారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు విడిచిపెట్టారు, శిష్యులను చెప్పుకున్న వారు విడిచిపెట్టారు, నా తల్లి విడిచిపెట్టాది, నా తండ్రి విడిచిపెట్టాది, నా ప్రక్కన ఎవరు లేరు, ఒంటరినైపోయాను. ఇప్పుడు నీవు కూడా విడిచిపెట్టావా దేవా? దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచితివని, ఇదిగో దేవా నా ఆత్మని నీ కొరకు అప్పగిస్తున్నానని చెప్పి నీ కొరకు తనను తాను తన ప్రాణమును అప్పగించుకున్న ఏకైక సర్వశక్తిమంతుడైన దేవుడు యేసయ్య ఒక్కడే. ఆయన మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు, ఆయన ఒక్కడేనండి. ఎంత చెప్పిన తర్వాత కూడా నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా ఇంకా లోకంలోనే ఉండిపోతావా? పాపపు అలవాట్లో ఉండిపోతావా? నాకేం కాదా? ప్రైజ్ ది లార్డ్. నాకేం కాదండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకేం కాదు. నష్టపోయేది నీవే. నా మాట వినకపోతే నష్టపోయేది నీవే. ఆ నష్టం నీకు కలగకూడదని ఈరోజు ఈ 2024 సంవత్సరం మొదటి సందేశం నీకు ఇస్తున్నాను. ఎంత తగ్గించుకుని ప్రభు దగ్గరకు వస్తామో అంతగా దీవించబడతామండి, అంతగా దీవించబడతాం. యాకోబు ఎంత తగ్గించుకున్నాడంటే, నేను అపాత్రుడనయ్యా, పాత్రుని కాదయ్యా అంటూ తర్వాత మాటలు చెప్పాడు. అవి తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనందరము ఈ నూతన సంవత్సరంలో పూర్తిగా తగ్గించుకుందామండి. ఎంతగా తగ్గించుకుందామంటే, యేసుక్రీస్తు ప్రభువారు ముఖం మీద మూసినప్పుడు కూడా తుడుచుకున్నాడు, కానీ ఎందుకు ఊసారని అడగలేదండి. మీకు తెలియని రహస్యం ఏంటంటే, ఆయనను 5 ప్లేసులకు నడిపించారండి. రాత్రే గురువారం మధ్యాహ్నము సుమారు 3 గంటల సమయాల్లో ఆయన పట్టుకుంటే ఆ రాత్రంతా నడిపిస్తూనే ఉన్నారండి. నడిచి వెళ్ళేటప్పుడు దెబ్బలు కనపడకుండా బాగా కొట్టారండి, గుద్దారండి. శరీరం అంతా కూడా నడవలేనంత స్థితిలోకి వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఈయనకి శిక్ష పడదేమో, ఇతను తరపున ఎవరైనా నిలబడతారేమో, శిక్ష కొట్టేస్తారేమోనని చెప్పి ఆయనకు శిక్ష పడక మునిపే ఈ లోకం ఆయనకి శిక్ష విధించింది. ప్రియులారా, పిడిగుద్దులు గుద్దారండి. ఒక స్థలము నుంచి మరొక స్థలానికి వెళ్ళడానికి సుమారు 20 కిలోమీటర్ల దూరం, అంటే ఆ 20 మైళ్ళు దూరం, అంటే సుమారు 35 నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది. అంత దూరం నడిపించుకుంటూనే తీసుకెళ్లారండి. ఒక పక్క దెబ్బలు, ఒక పక్క శరీరం అంతా గొల్లగొల్ల అయిపోయింది. అలా నడుచుకుంటూ తీసుకెళ్లారండి. చివరి ఘట్టంలో ఒకటి దక్కు 40 దెబ్బలు కొడుతుంటే, నాగటి చాలవలే శరీరం అంతా నీ కొరకు నా కొరకు దున్నబడింది. నోరు తెరవలేదు ఆ ప్రేమ, బదులు పలకలేదు ఆ ప్రేమ. నన్నెందుకు కొడుతున్నారని అనలేదు ఆయన. నీ కొరకు నా కొరకు పూర్తిగా నలుగగొట్టబడ్డాడు. ఆయనే ప్రేమ స్వరూపి, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడండి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ. పాడాలి. ఎవరి కోసమో సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. నోరు తెరవలేదు ఆ ప్రేమ, బదులు పలకలేదు ఆ ప్రేమ. ఎవరి కోసమో తెలుసండి? ఆయన నోరు తెరిస్తే నీకు నాకు శిక్ష తప్పదండి. ఆయన నోరు తెరిస్తే మనందరికీ శిక్ష పడుతుంది. కాబట్టి ఆ శిక్ష పడకూడదని ఆలోచన చేసి నోరు తెరవలేదు. మరి నువ్వెందుకు నోరు తెరుస్తున్నావు? ఆయన చోట కాని చోట, భర్త ముందు, పిల్లల ముందు, అక్కడెక్కడ నోరు తెరుస్తున్నావు. నోరు తెరవద్దు. దేవుని కొరకు బ్రతుకుదాం, తగ్గించుకుందాం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.
పైకెత్తి, ఆయన నోరు తెరవలేదండి. నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడండి, ప్రాణం పెట్టాడండి. ఓర్పు కలిగి ఉండాలని చెప్తున్నాడమ్మా. కుటుంబంలో పరిస్థితులు కృంగదీస్తున్నాయా? నీ భర్త నీకు వ్యతిరేకంగా ఉంటున్నాడా? నీ భార్య నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందా? నీ పిల్లలు నీకు వ్యతిరేకంగా మారిపోయారా? కొంచెం ఓర్పు కలిగి ఉందాం, కొంచెం ప్రేమ కలిగి ఉందాం. ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళని మారుస్తాడు. వాళ్ళ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. వాళ్ళ కొరకు పరితపించిపోయాడు నా దేవుడు. ఆయన పిల్లలమైన మనం ఆయన గుణాతిశయములను ప్రచురము చేయవలసిన మనమే. మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది ఎలా తగ్గుతుందమ్మా? అలా వద్దమ్మా. మనందరం ఆయన కొరకు బ్రతుకుతామండి. తగ్గించుకుందాం. యాకోబు అంటున్నాడు, అపాత్రుడను నేను అంటున్నాడు. ఈరోజు అపాత్రుడయ్యా నేనని చెప్పండి. మీ చేతులు పైకెత్తి చెప్పండి, అయ్యా నీ కృపకు నేను అపాత్రుడయ్యా, నిన్ను పిలవటానికి కూడా యోగ్యుణ్ణి కాదయ్యా, ప్రభువా అని పిలవడానికి యోగ్యుణ్ణి కాదయ్యా. అయినా నాకు భాగ్యం ఇచ్చావయ్యా, అయినా నన్ను బ్రతికించవయ్యా, అయినా నా పట్ల కృప చూపిస్తున్నావయ్యా. ఏమని నిన్ను వివరించగలనయ్యా? మహోన్నతుడివై, కృప కలిగిన దేవుడివై, నా పరిస్థితిని ఎరిగిన వాడివై, నా అక్కర ఎరిగిన వాడివై, నన్ను వెంబడిస్తూ నా జీవితం నావను నడుపుతున్నావయ్యా. నీవు నాతో ఉంటే చాలయ్యా. నువ్వు నాతో ఉంటే నా బ్రతుకు ధన్యకరంగా మార్చబడుతుందయ్యా. నువ్వు నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలయ్యా. యోగ్యుని కాదు, అపాత్రుడనయ్యా, అపాత్రురాలనయ్యా. అయినా నీ ప్రేమ నా పట్ల చూపిస్తున్నావు తండ్రి. అందుకే నీకు వందనాలయ్యా, అందుకే నీకు వందనాలు తండ్రి. ఏ యోగ్యత, ఏ మంచి నాలో లేదయ్యా, ఏ గొప్పతనం నాలో లేదయ్యా. అయినా నా కొరకు ప్రాణాన్ని పెట్టేవయ్యా. అయినా నువ్వు ఎంత గొప్ప దేవుడివయ్యా. నీకు వందనాలయ్యా. చేతుల పక్కన చెప్పండి.